హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్కు స్వాగతం. నిన్నటి రోజున 10 తారీఖు 7వ నెల 2024 రోజు ఒక రవికుమార్ అనే అడ్వకేటు సిద్దిపేట పోలీస్ స్టేషన్కు పోవడం జరిగింది. అంటే హైకోర్టు నుంచి అన్ఎక్స్పెక్టెడ్ బెయిల్ తీసుకొని తర్వాత ఈ పోలీస్ స్టేషన్కి ఎందుకు గురించి అంటే ఈ బెయిల్ వచ్చింది కాబట్టి షూరిటీలను పెట్టి ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళ పర్యవేక్షణలో ప్రొడ్యూస్ చేసేసి బెయిల్ తీసుకోవాలనే ఆలోచనతో ఈ బెయిల్ పట్టుకొని నేరుగా సిద్దిపేట పోలీస్ స్టేషన్ పోవడం జరిగింది. అయితే ఈ రవికుమార్ అనే అడ్వకేటు అక్కడికి తీసుకెళ్ళి ఈ అన్ఎక్స్పెక్టెడ్ బెయిల్ ద్వారా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఈ రవికుమార్ను ఏఎస్ఐ ఉమారెడ్డి ఆయన విధంగా ఒక అరాచకంగా మాట్లాడి అసభ్య పదజాలంతో మాట్లాడి ఆ అసభ్య పదజాలంలో ఒక అడ్వకేట్ అని ఒక ఆలోచన చేయకుండా ఒక రెస్పెక్ట్ ఇవ్వకుండా అసలు అడ్వకేట్లు అంటే కరెక్ట్గా తెలంగాణ రాకముందు నుంచి అందరూ ఒక ఉద్యమకారుల్లా పనిచేసారు తెలంగాణ రావడానికి. అంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక పాటు, ఇక్కడ అడ్వకేట్లు ఒక పాటు, ఎంప్లాయీస్ ఒక పాటు, ఈ విధంగా కలిసికట్టుగా నిరుద్యోగులు, ఉద్యోగులు, ఎంప్లాయీసు, కోర్టు, తర్వాత ఈ పోలీసు అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఒక పోలీస్ స్టేషన్లో ఉండి ఒక ఏఎస్ఐగా అక్కడ డ్యూటీ కొనసాగించు ఒక అడ్వకేట్ అన్ఎక్స్పెక్టెడ్ బెయిల్ తీసుకొని వెళ్ళిన తర్వాత అడ్వకేట్కు రెస్పెక్ట్గా మాట్లాడకుండా అసభ్య పదజాలంతో ఆ షూరిటీకి తీసుకెళ్ళిన వాళ్ళను వాళ్ళ పర్యవేక్షణకు చేసుకోకుండా తర్వాత అసభ్య పదజాలంతో మాట్లాడి ఆయనను మ్యాన్ హ్యాండిల్ చేసి ఆయన కొట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రవికుమార్ అనే డీజీపీ గారు హోంశాఖ పర్యవేక్షణలో అతన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. రాష్ట్రానికి కొత్త డీజీపీ జితేందర్ గారు రావడం జరిగింది. కాబట్టి నిన్నటి విషయంలో కొత్త డీజీపీ వచ్చి రాగానే తర్వాత ఈ మధ్యన పోలీస్ వాళ్ళు ఏంటంటే పోలీస్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చీడపురుగులాగా కొందరు ఉన్నారు. ఆ మంచి వాళ్ళ గురించి ఈ చీడపురుగులు ఏంటంటే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. అడ్వకేట్లకినా కొందరు ఉండొచ్చు, కానీ దయచేసి ఎవరికైనా మనం ప్రజాస్వామ్యం ఉందని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు అడ్వకేట్లైనా పోలీసు వాళ్ళైనా మీరు లేకపోతే ఈరోజు రాష్ట్రంలో అడ్వకేట్లు లేకపోతే న్యాయం ముందుకు కొనసాగదు, లా అండ్ ఆర్డర్ లేకపోతే ప్రజలకు ఒక రక్షణ ఉండదు. కాబట్టి పోలీసు వాళ్ళు రక్షణ చేయాలి, విచారణ చేయాలి, కోర్టు న్యాయం చేస్తుంది. కాబట్టి అది మనసులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రమే కానీ ఎక్కడైనా ఒక ఏఎస్ఐ ఉమారెడ్డి గారు మ్యాన్ హ్యాండిలింగ్ చేసి ఈ రవికుమార్ గారిని కొట్టడము, ఆ రవికుమార్ గారిని కొట్టడం జరిగింది. ఈ ఇష్యూ మొత్తము రాష్ట్రమంతా తర్వాత రాష్ట్రమంతా ఈ యూట్యూబ్లో మొత్తం కొనసాగించిండ్రు. తర్వాత ఇది చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల మంగళ తలవంపులు తీసుకొచ్చే వ్యవహారం ఇది ఒక ఏఎస్ఐ ద్వారా. కాబట్టి ఇవన్నిట్లలో పోలీసులైనా అడ్వకేట్లైనా దయచేసి కొంచెం మారండి, మంచి రూట్లో పోండి, మనుషులకు రెస్పెక్ట్ ఇవ్వండి. మేము ఎంత దూరమో మీరు మాకు అంతే దూరము, మీ ఉద్యోగం మీరు చేయండి, మా ఉద్యోగం మేము చేస్తానే విషయంలో ఇక్కడ న్యాయపరంగా అడ్వకేట్లైనా ఇక్కడ పోలీస్ వాళ్ళైనా ఈ ఉమారెడ్డి చేసిన ఈ నిర్లక్ష్యం పని వల్ల ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలకు అవసరం వచ్చే అడ్వకేట్లు అందరు కలిసి మొత్తం రాష్ట్రం అంతగా బైకాట్ చేయడం జరిగింది. ఈరోజు నష్టపరిహారము ప్రజలకు జరిగింది. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి పనులు చేయడము మంచి పద్ధతి కాదు. కాబట్టి హయ్యర్ ఆఫీసర్లు పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ ఉమారెడ్డిని ఖచ్చితంగా చర్య తీసుకోగలరు. తర్వాత కోర్టు పరంగా ఈ అడ్వకేట్లు బైకాట్ చేసినందుకు ఈ ఉమారెడ్డి అటువంటి వాళ్ళు ఈ అడ్వకేట్లకు సారీ చెప్పి తర్వాత హయ్యర్ ఆఫీసర్లు పోలీస్ డిపార్ట్మెంట్ అతని మీద యాక్షన్ తీసుకోగలరు. తర్వాత ఇది తెలంగాణ రాష్ట్రం అంతా ఈ విషయంలో ఈ పెద్ద ఇష్యూ జరిగినందుకు ఇది మీడియా సమావేశం అంతా తెలంగాణ రాష్ట్రం అంతా పర్యటించింది. మొత్తము మీడియాలో దీన్ని కొనసాగించేసి తర్వాత ఏదైతే ఈ ఉమారెడ్డి చేసిన దానికి అడ్వకేట్లు చాలా బాధతో ఇట్లాంటిది బైకాట్ చేయడం జరిగింది. కాబట్టి ఉమారెడ్డి ఖచ్చితంగా అడ్వకేట్లకు సారీ చెప్పాలి. పోలీస్ డిపార్ట్మెంట్ హయ్యర్ ఆఫీసర్లు ఉమారెడ్డికి కఠినమైన చర్య తీసుకోవాలి అని ఈరోజు మహేశ్వరం కోర్టులో ఖచ్చితంగా ఏమైపోయిందంటే అక్కడ జరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు
తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో మొత్తం అందరికీ అన్యాయం జరిగింది. కాబట్టి ఇప్పుడు తరువిన జూనియర్ సివిల్ జడ్జికి కమ్ 17th అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు అంటే మహేశ్వరం విలేజ్ 2 అండ్ మండల్ అండ్ తర్వాత రంగారెడ్డి డిస్టిక్లో ఆ కోర్టు ప్రాంగణంలో అడ్వకేట్లు తెలంగాణ రాష్ట్రం అంతా జరిగినట్టుగా ఖచ్చితంగా ఈ మహేశ్వరం కోర్టు ప్రాంగణంలో ఉన్న అడ్వకేట్లు అందరూ నిరసన తర్వాత ఈ అడ్వకేట్లు మొత్తం బైకాట్ చేయడం జరిగింది. ఇది ప్రజలకు నష్టం వచ్చేటట్టుగా ఈ పోలీస్ వ్యవహారం దిక్కెళ్ళి ఈ ఉమారెడ్డి దిక్కెళ్ళి ఈ అడ్వకేట్లు అందరూ కలిసి బైకాట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ బైకాట్ చేసినలో అడ్వకేట్లలో అడ్వకేట్స్ అందరూ గోవర్ధన్ రెడ్డి గారు సీనియర్ అడ్వకేట్, ఒక ఉద్యమకారుడు, తర్వాత హరికృష్ణ, తర్వాత ఇజ్రాయిలు, తర్వాత శ్రీకాంత్, తర్వాత మురళి, తర్వాత శ్రీపాల్ రెడ్డి, తర్వాత పాండు, శివకుమారు, శ్రీనివాసు, జ్యోతి, తర్వాత జార్జ్ విజయరాజ్ సారు, తర్వాత వీళ్ళందరూ కలిసి అడ్వకేట్లు కోర్టు ప్రాంగణంలో బైకాట్ చేసి ఈ పోలీస్ వ్యవస్థలో సిద్దిపేటలో జరిగిన ఈ ఉమారెడ్డి చేసిన దానికి ప్రజలకు నష్టపరిహారం జరిగింది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇతని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని అడ్వకేట్లకు సారీ చెప్పవలసిందిగా మన 9 టీవీ తరపున ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది.